ఎందుకో తెలియదు నాకు ఒక భయం. వెస్టీజా ఇది ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఈ పేరు వినలేదు, కొత్తగా ఉంది, ఏదో చిన్న కంపెనీ అయి ఉంటుంది, కొన్ని రోజులే ఉంటాయి ఇవి, ముందు జాయిన్ అయిన వాళ్ళకే కార్ వస్తుంది, మనకు కార్ వస్తుంది, సినిమా లేదు, ఇట్లాంటి నెగిటివ్ మైండ్తో 5 నెలలు బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, నెక్స్ట్ మంత్ చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, మా మిస్సెస్ ఫోన్ ఇచ్చి లేడు చెప్పు ఇవన్నీ చేసిన 5 నెలల తర్వాత నా తల మీద సిరిపోయిందో ఏమో తెలియదు. ఇట్లాంటి ఒక మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్కి వెళ్ళినాక ఇప్పుడు లీడర్లు మాట్లాడారు. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంచెం మోటివేట్ అయినా. ఎందుకు ఏం చెప్పారు అంటే, సార్ ఈ కంపెనీ పోతుందేమో అని డౌట్ ఉంటుంది చాలా మందికి. మనందరం మనిషికి 10,000, 5,000, 4,000, 3,000 కట్టి జాయిన్ అయితే పోతుంది. రూపాయి కూడా ఎవరో కట్టట్లేదు. కడుతున్నాం సార్, మరి కట్టనప్పుడు ఎక్కడికి పోతుంది చెప్పండి? పోదు. గతంలో పోయి 100 కంపెనీలు పోయినాయి. ఈ 100 కంపెనీలు ఎలా పోయినాయి? 12,500 కట్టి జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఇద్దరు జాయిన్ చేయాలి. ఇంకో కంపెనీ 7,500 కట్టాలి, ఇద్దరు జాయిన్ చేయాలి. 3,000, 4,000 సమ్ మనీ. ఇక్కడ రూపాయి కూడా డబ్బు కట్టట్లేదు. కొన్ని ప్రోడక్ట్స్ వాడమని చెప్తుంది వెస్టీజీ కంపెనీ. వెస్టీజీ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి? వెస్టీజీ స్టోర్ ఎక్కడ దొరుకుతుంది. మన అదృష్టం బాగుంటే సింగరాయపడ స్టోర్ వచ్చింది. సరే, ఆ స్టోర్ విలువ మీకు తెలియదు. నేను 100 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కొని వచ్చాను. ఒక ఆయిల్ క్యాన్ కావాలంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళా? చాలా మంది సార్ 10 కిలోమీటర్లు సార్, స్టోర్ దగ్గరలో లేదంట. నేను నవ్వాలో ఎడవాలో అర్థం కాదు. 100 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కొని వచ్చాను నేను స్టోర్కి. అప్పటి స్టోర్ లేవు నేను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు మనకు సింగరాయపడ వచ్చింది, రేపు మళ్ళీ తొందరలో మేబీ తంగుటూరు వస్తుంది, ఒంగోలు వచ్చింది, కందుకూరు వచ్చింది, కావలి వచ్చింది. చూడండి, మేము చేరినప్పుడు విజయవాడలో ఉండేది స్టోర్. పెట్టి చూసుకున్నా 100 కిలోమీటర్ తక్కువ స్టోర్ లేవు అప్పట్లో. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అప్పట్లో నేను మీటింగ్ ఏం తెలుసుకున్నా, డబ్బు కట్టే కంపెనీ కాదు. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని కొనాలి అంటే మళ్ళీ ఏదో తిరగాల్సి ఉన్నట్టు. అన్ని కొనాలంటే అందరికి కొనిపించేదో కూడా తెలియదు. లేదు, వెస్టీజ్లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ 12,000 లేదా 13,000 కొనాలని రూల్ ఉంటే మాత్రం ఈ కంపెనీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. 13,000 అందరూ చాలా కొనిపించే ఒక రోజు ఏమవుతుంది? ఉంటుందా పోయితే సార్? ఇంత కొనమని రూల్ పెడితే అది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజిక్. ఈ కంపెనీ కాదు, ఏదన్నా రేపు పొద్దుగా మళ్ళీ ఇంకో కంపెనీ రావచ్చు దగ్గర. ఏం చేస్తారో చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మాటలు చెప్తున్నారు. కారు వచ్చింది, సింగపూర్కి వచ్చిన, థాయిలాండ్కి వచ్చిన అన్ని చెప్పి లాస్ట్లో ఇరికిస్తారు. ఆ ఇరికిచ్చిన నాకు తెలియదు. ఇప్పుడు దొంగ నోటు మంచి నోటు పెద్ద తేడా ఉంటుందా? రెండు ఒకలాగే ఉంటుంది. చిన్నది ఉంటుంది. అది ఎవరు గుర్తుపడతారో? ట్రైనింగ్ తీసుకున్న బ్యాంక్ క్యాషియర్ 100 నోట్ల కట్టలో 2 దొంగ నోట్లు వస్తే తీసి పక్కన పెడుతుంది. మనం 99 దొంగ నోట్లు ఉన్నా గుర్తుపట్టలేదు. ఎందుకంటే మనకి ట్రైనింగ్ లేదు కాబట్టి. సో ఇక్కడ అదే గుర్తుపెట్టుకోండి. డబ్బు కట్టి లేదా డబ్బు పెట్టి బలవంతంగా ఇంత కొనాలంటే మాత్రం ఆ కంపెనీ ఎక్కువ రోజులు మార్కెట్లో ఉంటుంది. ఈ కంపెనీలో అలాంటి లేదు. 450 రకాల ప్రోడక్ట్లో మనం ఏం కావాలంటే అవి ఇంత 2,000 కొనుక్కోండి. లేదు సార్ 2,000 కూడా లేవంటే 1,000 రూపాయలే కొనండి. 1000 కూడా లేదంటే ఒక 500 కొనండి. 500 కూడా లేదంటే 100 కొనండి. 100 కూడా లేదంటే మెసేజ్ అనుమానం ఉండాలా? డబ్బు కట్టాక అనుమానం ఉండాలి. నిన్న నాకు హైదరాబాద్ ఒక కంపెనీ అతను చెప్పిండు. నేను వెస్టీజ్ గురించి చెప్పడానికి పోతే అతను ఏమన్నాడంటే, సార్ మీరు మా కంపెనీ గురించి వినండి, మా దాంట్లో మీరు జాయిన్ అవ్వండి, మీ దాంట్లో మేము జాయిన్ అవుతాం. ఏంటో నేను చెప్పాను. మాదేం లేదు సార్, ₹1,00,000 కడితే వారం పైసలు పడతాయి. నేనన్నా మన చేతి కాదు ఇచ్చి మూతికోళ్ళు 4 కొట్టించుకున్నట్టు మన లక్ష ఎవరికో కట్టేది ఎందుకు? వాడు మన అకౌంట్ 500 తీసేది. ఎన్ని రోజులు వేస్తాడు, ఎన్ని వారాలు వేస్తాడు? ఇంకా ఏమన్నా దానికి ఎవిడెన్స్? అట్లాంటి పనికి మాల చెత్త కంపెనీలు కొన్ని 100 కంపెనీలు వచ్చి ప్రజలు ఏదో ఒక ఎర వేసి చేపలు పట్టాలంటే ఏమేయాలి? ఎవరికో ఒకటికో ఇద్దరికో ముందు కట్టినోడికి వస్తే 1,00,000 కట్టి వారం పడ్డాయి. కొంతమందికి వచ్చింది. ఒక 100 మందికి వస్తే 1000 మంది కట్టిండ్రు. 1000 మందికి వస్తే ఒక 10-20 వేల మంది కట్టిండ్రు. వాళ్ళు దులుపుకొని సాగుతుంది. ఇప్పుడు ఉంది ఆ కంపెనీ. నా కళ్ళ ముందు కొన్ని చాలా కంపెనీలు వచ్చింది, ఆగాయా చెలగాయా. వెస్టీజీ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయింది. ఈ కంపెనీలు కూడా చాలా మంది 6 నెలలు కూడా ఉండదు అన్నారు. అవగాహన లేకన్నారు. నేను కూడా అన్న ఉండదు అని తెలియనప్పుడు మీటింగ్ వచ్చి తెలుసుకున్నా. ఇది ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ లేదు. జస్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ వాడండి. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని కొనమంటారు. మనకి ఏం అవసరం ఉంటాయి? ఇంట్లో ప్రొడక్ట్స్ డైలీ వాడుకునే ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సంబంధించి ఆరోగ్యానికి, వెయిట్ లాస్ కావాలి మన దగ్గర ఉన్నాయి. వాడాలి అనిపిస్తే వాడండి.
లేదు సార్ నాకు నమ్మకం లేదు నేను వాడను ఉండి పెట్టేసి, లేదు మైగ్రేన్ ఉంది ఇప్పుడు తిరుమల డిసెస్ తగ్గినారని చెప్తుంది, మీరు వాడతామంటే వాడండి, లేదు సార్ నాకు నమ్మకం లేదంటే వాడమాక. నువ్వు వెస్టీలో జాయిన్ అయినా నీకు నమ్మకం ఉన్నా లేకుండా కొనాల్సిందని ఏమైనా ప్రజలు చేస్తున్నావా? చేయట్లేదు. నీకు అవకాశం ఉంటే వాడండి. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ లో ఏం ప్రాబ్లం ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, జాయింట్ పెయిన్స్ తగ్గింది, మైగ్రేన్ తగ్గింది, పిల్లలు లేని వాళ్ళకి రిజల్ట్ వచ్చింది మన సప్లిమెంట్స్ వాడి. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మన దగ్గర. మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే ఒక బలమైన ఆహారం. ఇప్పుడు దానిమ్మ, యాపిల్, సపోటా తింటాం, అన్నం తింటాం, ఎక్స్ట్రా తింటాం, ఎందుకు? కొంచెం బలం కోసం. కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, ఆ పోషక విలువలు బాడీకి అందుతాయి. సప్లై అవి తింటున్నాం. అవన్నీ అవసరం లేదంటే ఓన్లీ అన్నమే తిని ఉండాలి. ఎక్స్ట్రా ఎందుకు తింటామంటే ఎక్స్ట్రా బాడీకి అవసరం. అట్లనే మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్, క్యాప్సిల్స్ కూడా బాడీకి శక్తినిచ్చేది. సైట్ ప్రాబ్లం ఉంటే మెల్లమెల్లగా తగ్గుతుంది, సైట్ ప్రాబ్లం లేదు కొంచెం అడ్వాన్స్ వాడుకుంటే రాకుండా ఉంటుంది. అట్లా ఇది అవగాహన వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోవాలి, హాల్లో కూర్చోవాలి, అందరూ వాడాలి. ఎప్పుడు అవగాహన వచ్చారు, ఎప్పుడు వాడమంటే ఎవరు వాడుతుంది. నాకు హైదరాబాద్ బస్సు కూర్చోండి, జిమ్ మనిషి కూడా చాలా జిమ్ చేస్తాడు, ఓన్ జిమ్ ఉంది, దానికి ఫిట్నెస్ బాగుంది. స్టార్టింగ్ ఆయన వాడమంటే వాడుతున్నా, నేను రోజు 6 గుడ్లు తింటాను, 1 లీటర్ పాలు తాగుతా, నేను హ్యాపీ తింటా, నాకే జిమ్ వాడేది. 6 నెలలు మాతో జర్నీ చేసిన తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి పోతే అన్ని సప్లిమెంట్స్ పెట్టుకోండి ఇంట్లో.